హాయ్ ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రైకి కావాల్సిన దాని తర్వాత కొద్దిగా జొన్న పిండి, ఫిష్ ఫ్రై మసాలా, గరం మసాలా, ఫిష్ మసాలా మరియు ముందుగానే దంచి పెట్టుకున్న ఆవాలు మరియు మెంతుల పొడి, తర్వాత బియ్యం పిండి, ధనియాల పొడి, ఓమా కంపల్సరీ అండి ఫిష్ ఫ్రైలోకి, మరియు ఓమా మరియు తగినంత ఉప్పు, తర్వాత కారం. లాస్ట్లో జొన్న పిండితో 2 లెమన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నిటిని ఇలా కొద్దిగా ఫిష్ ఫ్రైకి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. పెరుగుని కూడా యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్నిటిని ఇలా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. జాగ్రత్త అండి, ఇది ముళ్ళు లేని చేప కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించట్లేదు, కానీ ముళ్ళున్న చేపలు అయితే ఇలా కలపలేము. జాగ్రత్తగా కలుపుకోండి. ఇందులోనే దానికి పట్టేలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 గంటల పాటు ఉంచుకున్న తర్వాత ఈ గ్రేవీ అంతా ముక్కలకి అబ్జర్వ్ చేసుకున్నాక దీన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఫ్రిడ్జ్లోకి పెట్టుకుందాం. రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఇలా ఉంచుకున్నాక ఫిష్ ఫ్రై ఏ విధంగా చేయాలనేది చూసుకుందాం. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్క ఫిష్ ఫ్రై మీద ఈ కరివేపాకు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి లాస్ట్లో ఈ కరివేపాకు పెట్టుకొని ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువ ఆయిల్తో కాకుండా నార్మల్గా పెనం మీద పెట్టేసి తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ ఫుడ్ మంచిది కాకుండా ఇలా హెల్దీగా ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇలాంటి గరిటెతోటి ఇలా పట్టుకొని ఇలా తిప్పుకోవాలండి. చూడండి ఫిష్ ఫ్రై ఎలా ఉందో, స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఫ్రెండ్స్, తక్కువ నూనెతో ఎక్కువ ఫిష్ని ఫ్రై చేసుకునే విధానం చూసారు కదండి. మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకి రాజేష్ కిచెన్